ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని నాకు తెగ యాంగ్జైటీగా ఉంది. ఏంటో వినాలనుకుని వెళ్ళేలోపు పక్కనే ఉన్న ఈ సుమిత్ అన్నయ్య నన్ను అసలు వెళ్ళనివ్వటం లేదు. నాకేమో టెన్షన్ పెరిగిపోతుంది. సరే తిరిగి వచ్చాక నాకు చెప్పేదైతే మా విరాట్నే చెప్తాడు, లేదంటే లేదు అని అనుకుంటూ ఉండగా మా వాళ్ళు సుమిత్తో మాట్లాడటం మొదలుపెట్టారు. ఎక్కడ ఉన్నావు సుమిత్, ఏంటి విషయాలు, ఏం చదువుతున్నావు అంటూ విమల అత్తయ్య కుశల ప్రశ్నలు అడుగుతూ ఉంటే నేను ఎంటెక్ కంప్లీట్ చేసి వచ్చానంటే ఉండేది కెనడాలో, ఇక జాబ్ జాయినింగ్కి 3 months టైం ఉంది, అందుకే ఇంటికి వచ్చాను అని ఆ అన్నయ్య చెప్పడంతో సరే చాలా ఇయర్స్ తర్వాత మా ఇంటికి వచ్చావు, నీకోసం స్పెషల్స్ అన్ని చేస్తాను అని చెప్తూ వంటింట్లోకి వెళ్ళింది విమల అత్తయ్య. వెనకే ఫాలోడ్ బై సునీత. మరో అరగంటకు కానీ విరాట్ ఇంకా మా ఆంటీ హాల్లోకి రాలేదు. వచ్చాక ఏంటి విషయమని నేను అడగబోతే విరాట్ కళ్ళు ఆర్పి ఏం లేదు తర్వాత చెప్తా అన్నట్టు సైగ చేయటంతో ఇక సైలెంట్ అయిపోయాను నేను. సుమా ఆంటీ సూచనల ప్రకారం మా అత్తయ్య నాకు అప్పుడప్పుడు జ్యూస్ ఇస్తుంది. చాలాసేపు హాల్లోనే కూర్చున్నాను. కాసేపటి తర్వాత అసౌకర్యంగా ఉండటంతో అటు ఇటు తిరుగుతున్న నన్ను విరాట్ మెల్లిగా తీసుకువెళ్ళి బెడ్రూమ్లో పడుకోబెట్టాడు. నీకు అంతగా పెత్తనాలు కావాల్సి వచ్చాయా వసు? అప్పటి నుండి చూస్తున్నాను సోఫాలో అటు ఇటు ముసులుతూనే ఉన్నావు. ఒక మాట నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా అంటే నిన్నెవరైనా కొడుతున్నారా అక్కడ? కాదు, అందరూ మాట్లాడేవి నీకే కావాలి కదా అంటూ విరాట్ తిట్టడంతో మూత ముడుచుకున్నాను నేను. మా వెనకే వచ్చినట్టున్నారు సుమా ఆంటీ. ఎందుకు విరాట్ దాన్ని తిడతావు? పాపం ఎన్ని డేస్ నుండి రూమ్లోనే ఉండి బోర్ కొట్టినట్టుంది, అందుకే కాసేపు కూర్చుంది, తప్పేముంది, ఏం కాదులే అంటూ ఒకసారి నన్ను చెక్ చేసింది. సుమా అంటే విరాట్ని బయటికి పంపించి మరి ఇక మనకు షుగర్ ఆగదు కదా, అందుకే ఆంటీ మీరు ఇందాక విరాట్ని గార్డెన్లోకి తీసుకెళ్ళి ఏం చెప్పారు, ప్రాబ్లం అయితే ఏం లేదు కదా అంటూ నేను అడుగుతూ ఉంటే లేదురా నిజానికి అది నీకు మంచి జరిగింది అని సుమా అంటే చెప్పడంతో షాకింగ్గా చూశాను నేను. మంచి జరగడం ఏంటంటే అని నేను అడిగితే యాక్చువల్లీ నీ గర్భసంచి బాగుంటుంది కానీ నేను లాస్ట్ టైం చెప్పాను కదా ఒక క్లావిటీస్ టైప్ ఉన్నాయి అని, కానీ ఆ కత్తిపోటు వల్ల నేను ఏమీ ఆపరేషన్ చేయకుండానే ఆ క్లావిటీ అప్పుడు వెళ్ళిపోయింది. సో మీకు ఇంకేం ప్రాబ్లం లేదు, ఈ గాయం మానిపోతే అంతే చాలు అని ఇదే విరాట్కి చెప్తూ ఉన్నాను అని సుమా అంటే చెప్పటంతో ఫుల్ దిల్ ఖుష్ అయ్యాను నేను. దాంతో వెంటనే నా మైండ్లో ఒక విషయం మెదిలింది. అదే కనుక్కుందామని చెప్పి విరాట్ నువ్వు కాసేపు బయటికి వెళ్ళవా, నేను ఆంటీతో పర్సనల్గా మాట్లాడాలి అని అంటుంటే పాపం నిజంగానే ఏదో ప్రాబ్లం అని అనుకున్నాడో ఏమో మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు విరాట్. ఇప్పుడు నేను ఆంటీని విషయం అడిగాను, అయితే ఇక ఏ ప్రాబ్లం లేకపోతే నాకు విరాట్కి ఎలాంటి దూరం అవసరం లేదు కదా అని నాలో ఉన్న పిచ్చి క్వశ్చన్ అడగటంతో ఆంటీ అలాంటిది ఏమీ లేదు కానీ విరాట్ని ఒప్పించే బాధ్యత మాత్రం నువ్వే తీసుకో. బట్ 1 month అయినా నువ్వు సరిగ్గా రెస్ట్ తీసుకోవాలి, ప్రెషర్ ఇవ్వకూడదు అని అంటూ ఉంటే అన్నీ క్లియర్ ఎలా ఉండాలి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయటంతో అన్నింటికి గంగిరెద్దులో తలపాను. అంటే కొన్ని పాయింట్స్ బుర్రలో కూడా ఎక్కించుకున్నానులేండి. ఇక ఆంటీ బయటకు వెళ్ళిపోయారు. మేబీ అప్పుడు విరాట్ని పిలిచాటేమో, అతగాడు నా దగ్గరికి వచ్చి డౌట్స్ అన్నీ సాల్వ్ చేసుకున్నావా అని అడగటంతో హా హా అంటూ తల ఊపేసి ఇక చూసుకురా విరాట్ బాబు, నీకు ప్రతిరోజే మన్మథరాజా అని అనుకుంటూ మనసులోనే తీన్మార్ స్టెప్లు వేసుకున్నాను నేను. సుమా అంటే నీకు చెప్పే ఉంటారు కదా, సో నేను అలా దెబ్బ తగిలించుకోవటం వల్ల సర్జరీలో ఆపరేషన్ లేకుండానే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. చూసావా పండు అంటే ఎలా ఉంటుంది అని నేను విరాట్ ముందు నిజంగా నా నైటీకున్న కాలర్ ఎగిరేయటంతో అపచా ఆపరేషన్ జరగలేదు కానీ కొట్లు పడ్డాయి కదా అంటే విరాట్ ఎగతాళి చేస్తూ ఉంటే మూతి ముడుచుకున్నాను నేను. మనము ఎప్పుడు వెళ్తాం అని నేను మళ్ళీ విరాట్ని అడుగుతూ ఉంటే చెప్పే కదా ఇంకో 3-4 days వరకు ఉందామని అన్నాడు విరాట్. అయితే నన్ను రష్యా తీసుకెళ్తున్నావా అని మళ్ళీ దానికి చూడాలి, నీతో రష్యా వెళ్ళడం అంటే కష్టమే కాబట్టి క్లయింట్స్ని ఒప్పించి నేను బెంగళూరు నుండి వర్క్ చేసుకుంటానని ఆయన గారు అనటంతో ఆ సరే రష్యా అయితే ఏంటి, బెంగళూరు అయితే ఏంటి, కెనడా అయితే ఏంటి, నువ్వు నా పక్కన ఉంటే అంతే చాలు అనుకుంటూ మా అమ్మ తీసుకొచ్చిన లంచ్ విరాట్ బాబు నాకు తినిపిస్తున్నాడు.
ఏంటి రేపు నన్ను తీసుకుని వెళ్ళాక ఎలా తినిపించాలి ఎలా చూసుకోవాలి అని అప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నావా అని నేను అంటూ ఉంటే, అవును పాపం ఇంతవరకు ఎప్పుడు తినిపించలేదు విరాట్ నీకు కదా అని నా మీద ఒక డైలాగ్ వేసి వెళ్ళిపోయింది మా సునీత. అలా నాకు సేవలు చేసుకోవడంలోనే 2-3 రోజులు గడిచిపోతే నెక్స్ట్ డేనే మా ప్రయాణం. నాకు ఇప్పటికీ తెలీదు నేను రష్యా వెళ్తున్నానా లేదంటే బెంగళూరు వెళ్తున్నానా. నాకంటే ముందు మా మమ్మీ విరాట్ వాళ్ళ మమ్మీ ఇద్దరు బ్యాగులు సర్దేశారు. ఎందుకంటే మీకు అలవాటు అయ్యే వరకు మేము ఉంటాము. పైగా మొదటిసారి విరాట్ ఉన్న దగ్గరికి వెళ్తున్నావు, పాలు పొంగించాలా అన్నీ చేయాలా అని మా సునీత. రిటర్న్ స్టేట్మెంట్ ఒకటి నాకు. విరాట్ ఆ రోజు పొద్దున్నుండి ఫుల్ మీటింగ్స్ అండ్ కాల్స్లో ఉన్నాడు కాబట్టి ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. కానీ వీళ్ళ ప్రిపరేషన్ ఏంటో. ఒకవేళ విరాట్ నన్ను రష్యా తీసుకువెళ్తే అప్పుడు కూడా వస్తారా వీళ్ళు వీసా తీసుకొని అని వాళ్ళ గురించిన ధ్యాసలో నాకు వీసా గుర్తొచ్చింది. కానీ నన్ను తీసుకొని వెళ్ళాలన్నా వీసా కావాలి, దానికి 10 days 15 days టైం పడుతుంది అన్న పాయింట్ మాత్రం నాకు గుర్తు లేకపోవడంతో చాలా విచారంగా ఉంది. మధ్యాహ్నం తర్వాత బయటికి వచ్చిన విరాట్ మా అందరి క్వశ్చన్ మార్క్ ఫేస్ చూసి క్లయింట్స్ నేను బెంగళూరులో వర్క్ చేయడం ఓకే చేశారు. సో ఫైనల్ ప్రాజెక్ట్ సబ్మిషన్ అప్పుడు వెళితే చాలు. వసు నేను బెంగళూరుకి వెళ్తామని చెప్పడంతో రష్యా ఛాన్స్ మిస్ అయినందుకు నా ముఖం కొంచెం చిన్నపైనా కూడా ఆ బెంగళూరు కూడా మనం చూడలేదు, సిటీనే కదా. ఫుల్గా చూసి ఎంజాయ్ చేద్దామన్నట్టు డిసైడ్ అయిపోయి అప్పటికప్పుడు ఫేస్లో హ్యాపీనెస్ని పలికించేశాను నేను. కిచెన్లో నుండి వస్తున్న వాసనలు, హాల్లో పెరిగిపోతున్న బ్యాగ్స్ని చూసి మమ్మీ ఎందుకు ఇవన్నీ అంటూ క్వశ్చన్ చేశాడు విరాట్. ఎందుకేమిటి, అక్కడికి వెళ్ళాక పండు ఇప్పట్లో చేసే సిచ్యువేషన్లో లేదు, అందుకే మీ అమ్మ నీకోసం ఏవేవో ప్రిపేర్ చేస్తుంది అని వర్మ మామయ్య అని రిప్లై ఇవ్వటంతో అక్కడ డెసిషన్ అదేది కాబట్టి విరాట్ కూడా ఏమీ మాట్లాడలేదు. డాడీ మీరు కూడా వస్తారా అని విరాట్ అడగటంతో, వద్దులే విరాట్ వాళ్ళంటే పండుగ తోడుగా వస్తున్నారు, మేమెందుకు ఇక్కడ నేను లేకపోతే ఎలా అని మామయ్య అడగటంతో, ఏం కాదు రండి డాడీ మీరు కూడా రండి మామయ్య సరదాగా కొన్ని రోజులు ఉండేసి వద్దురు అని మా ఆయన రఘుని కూడా పిలవటంతో అందరూ రావడానికి ఓకే చేసేశారు. నెక్స్ట్ డే సాయంత్రం మా ప్రయాణం. అత్తయ్య ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమంటే విరాట్ ఏమో ఇంత లగేజ్ అలా ఉండదు మమ్మీ, సో కార్లో వెళ్ళటం బెటర్ అని చెప్పాడు విరాట్. అత్తయ్యకున్న ఎక్స్పీరియన్స్ అంటే మాకు కూడా ఉండటంతో వెంటనే వద్దు అనేసింది. కానీ మా ఆయన గారు వాళ్ళ అమ్మని కన్విన్స్ చేశారు. ఎలా అంటే, ఒక్కసారి జరిగిందని ప్రతిసారి ఎందుకు అలా జరుగుతుంది మమ్మీ, భయపడుతూ ఉంటే మనం అనుకున్నది సాధించగలమా అని నువ్వే చెప్పేదానివి కదా, మరి ఇప్పుడు ఎందుకో అంతగా భయపడుతున్నావు, నాతో పాటు మీరందరూ కూడా వస్తున్నారు కదా అని ఆయన గారు కన్విన్స్ చేసేసరికి అత్తయ్య ఒప్పుకుంది. ఎప్పుడెప్పుడు మరుసటి రోజు జరుగుతుందా తెల్లారుతుందా అని వెయిట్ చేస్తున్నాను నేను. ఏదో పెద్ద ఆర్డర్ వేసినట్టు డ్రెస్సెస్ వరకు మా సునీతని ప్యాక్ చేయమని చెప్పాను. ఈ మోడల్ సిటీలో వేసుకుంటే బాగుండదు అని మా సునీతకి పిచ్చెక్కించే టైంకి విరాట్ వచ్చి, ఆంటీ వసుది ఒక డ్రెస్ కూడా అవసరం లేదు, మీరు వెళ్ళి మిగతా బాక్స్ ఏమైనా ఉంటే చూడండి అని చెప్పి నా వైపే చూస్తూ, ఎందుకే నీకు అన్ని డ్రెస్సులు అని అడిగాడు విరాట్. ఏంటెందుకో, మా ఆయన ఒక కంపెనీ సీఈఓ, మరి ఆయన వైఫ్ అంటే నేను ఇంకా ఎంత బాగుండాలి, అందుకే మా మమ్మీతో నాకు నచ్చిన డ్రెస్సెస్ ప్యాక్ చేయించుకుంటున్నాను తప్ప అని నేను అడుగుతూ ఉంటే, నీకు కావాల్సినవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి ఒత్తి మనిషి వస్తే చాలమ్మా, అదే మాకు మహాభాగ్యం అంటూ ఫస్ట్ టైం విరాట్ సర్కాస్టిక్గా చెప్పటంతో మూతి తిప్పుకొని, సరే అలాగే ఎలా ఉంటే అలానే రమ్మంటావా అంటూ కవ్వింపుగా అడిగాను నేను విరాట్ని. ఐబ్రోస్ రైజ్ చేసి, వాట్ డూ యూ మీన్ అన్నాడు విరాట్. ఈ మధ్య ఈ పండు బాగా చెడిపోతుందండి, ఇంతకీ ఆవిడ గారు ఏమన్నారో కొంచెం విరాట్కి అర్థమయ్యేలాగా చెప్తారా రీడర్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.